పార్వతీపురం మన్యం జిల్లా అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు వ్యతిరేకత తెలిపారు. బ్యాంకులకు మోసం చేసి ఆర్థిక నేరాలకు పాల్పడిన కొత్తపల్లి గీతకు అరకు ఎంపీ అభ్యర్థి స్థానం కేటాయించడం దుర్మార్గమన్నారు. స్వచ్ఛమైన గిరిజనులను ప్రోత్సహించకుండా నకిలీ గిరిజనురాలికి టికెట్ కేటాయించడం తగదన్నారు. కొత్తపల్లి గీత వృత్తాంతం తెలిసినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంపీ స్థానం ఆమెకు ఎలా కేటాయించారో తెలియడం లేదని, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీలో ఉన్నప్పటికీ మాతో ఎటువంటి సంప్రదింపులు అధిష్టానం జరపలేదని తెలిపారు. కొత్తపల్లి గీత అభ్యర్థత్వాన్ని వ్యతిరేకించాననే కక్షతో రాజమండ్రి ఎస్పీకి నాపై ఫిర్యాదు చేసిందని, అటువంటి వ్యక్తికి రాజకీయంగా నేను ఎలా సహకరిస్తానన్నారు. కేవలం బీజేపీ పార్టీపై ఉన్న గౌరవంతోనే పొత్తులతో భాగంగా నన్ను ఒకప్పుడు మోసం చేసిన టీడీపీని స్వాగతించారన్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు అధిష్టానం అరకు ఎంపీ స్థానంపై పునరాలోచన చేయకపోతే బీజేపీ పార్టీని వీడడానికి కూడా వెనుకాడనని ఆయన తెలిపారు. ఖండిస్తున్నాం. దీన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే మరి పార్టీని కూడా వీడడానికి ఏమాత్రం కూడా వెనుకాడబోము. ఈరోజే ఒక సమావేశం నిర్వహించుకొని ప్రజల అభిప్రాయాన్ని కూడా మేము తీసుకున్నాం. ఖచ్చితంగా మాకు ఒక విశ్వాసం ఉంది. క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి నామినేషన్ వేసే ముందైనా సరే ఆమె పేర్లు మారుస్తారని ఆశ ఉంది. ఆ ఆశ వరకు మేము చూసి తర్వాత తదుపరి నిర్ణయం తీవ్రంగా మేము తీసుకోవడానికి కూడా వెనుకాడబోము. అయితే చాలా పార్టీలు మమ్మల్ని ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కారణం ఏంటంటే తెలుగుదేశంలో దాదాపు 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం. అక్కడ కూడా అన్యాయం జరిగిందనే నీతిగల పార్టీని భారతీయ జనతా పార్టీ సుమారుగా ఇక్కడ కూడా 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అక్కడ అన్యాయం జరిగిన పార్టీకే ఈరోజు మీరు మద్దతు ఇవ్వమని చెప్తున్నారు. అయినా సంతోషంగా ఆహ్వానించాం, ఆ రకంగా చేయడానికి సిద్ధపడుతున్నాం. అయినప్పటికీ ఎంత సిద్ధపడినా ఈరోజు మరి ఎంపీని ట్రైబల్కి కాకుండా నాన్ ట్రైబల్కి ఇవ్వడంలో మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నాం. కాబట్టి ఈ విషయంలో పునరాలోచన చేయమని మీ ద్వారా కేంద్ర పార్టీకి కూడా నివేదించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి ఒక పార్టీలో ఒక అభ్యర్థికి సీట్ ఇచ్చినప్పుడు పార్టీలో ఉన్న సభ్యులే కాదు, అదర్ పార్టీ వారికైనా సరే మనం వినయంగా మన ఓటును తీసుకోవడానికి ఏ ఒక్క నాయకుడని ప్రయత్నం చేస్తాం. మరి కొత్తపల్లి గీత గారికి ప్రత్యేక వరవడేమిటో తెలియదు, కానీ ఇద్దరు మాజీ శాసనసభ్యులు వయసు పరంగా కానీ పార్టీ పరంగా కానీ సీనియారిటీ వివిధ పదవుల్లో ఉన్న నిజమైన ట్రైబల్ మేము. ఒకటి మరి అరకు పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి కేవీవి సత్యనారాయణ రెడ్డి గారు, మరి రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర కేంద్ర జాతీయ నేషనల్ ఎస్టీ మోర్చాలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నటువంటి వ్యక్తి. నేను ఒక కోర్ కమిటీ మెంబర్గా ఉన్నాను. మా ఇద్దరికి మరి గత నెల రోజుల క్రితమే మా మీద ఒక కంప్లైంట్ కూడా క్రిమినల్ కేసు కూడా అని పెట్టారు. మరి దానికి రిప్లై కూడా మేము ఇచ్చున్నాం. ఇది ఎక్కడైనా ఇది ధర్మమేనా అని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. మరి మా మీదే క్రిమినల్ కేసులు పెడితే మేము ఆమెని ఇదిగో మా ఎంపీ గారు ఈవిడికి ఓటు వేయమని ఏ రకంగా మేము పార్టీ పరంగా అడగగలం? నాకు రాగద్వేషాలు ఉంటాయి కదండి. మరి అది ఆమె విద్యతగా మేము విడిచిపెడుతున్నాం. ఇది ఆవిడ తాలూకా అంటే నేర సంస్కృతి ఖచ్చితంగా ఆమె ఆలోచనలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక తార్కం అని చెప్పుకోండి అని చెప్తున్నాను. మరి దీనికి ప్రజలే జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి, అవి భవిష్యత్తులో అవే బయటకు వస్తూ ఉంటాయి, అవి ఇంకా చెప్పక్కర్లేదు. మరి ఈరోజు మేము ప్రధానంగా ఈ డిమాండ్ని నెరవేర్చమని చెబుతున్నాం. కొంత సమయం కూడా తీసుకుంటాం. అప్పటికీ డిమాండ్ నెరవేర్చకపోతే భవిష్యత్ కార్యక్రమంలో మా కేడరు, మాకున్నటువంటి ప్రజల మనోభావాలను బట్టి అవసరమైతే మమ్మల్ని ఆహ్వానించిన ఏ పార్టీకైనా వెళ్ళి మా ప్రజలకు మేలు పొందడానికి ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని స్వీకరించడానికి కూడా సిద్ధంగా. అరకు పార్లమెంటు స్థానానికి కొత్తపల్లి గీత ఆమె అభ్యర్థిత్వాన్ని
పార్టీ ప్రకటించడం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మొన్ననే జరిగింది. ఇది ఆదివాసీ సమాజానికి, వ్యక్తిగతంగా మాకు చాలా తీరని అన్యాయం. అలాగే ఆదివాసీ హక్కుల్ని, రిజర్వేషన్ని ఉక్కుపాతంతో తొక్కివేయడమే తప్ప ఇంకోటి కాదని నేను భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సభ్యుడిగా తీవ్రంగా నేను అధిక్షేపిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఇందులో మొదట దేశం, రెండు పార్టీ, మూడవదే వ్యక్తిగతం. ఇంత నిజాయితీ గల పార్టీ కూడా ఈనాడు ఆర్థిక నేరస్తురాలు, అందులో శిక్ష కూడా ఖరారైనటువంటి వ్యక్తి, నకిలీ గిరిజనురాలని మొన్ననే గవర్నమెంట్ జీవో నెంబర్ 2ని విడుదల చేసిన తర్వాత సమాజమంతా ఆమె గిరిజనురాలు కాదని కోడి కూస్తున్నప్పుడు అసలు మీరు అలాంటి నేరస్తురాలకి ఏ ఉద్దేశంతో పార్టీ టికెట్ ఇచ్చారు అని చెప్పేసి మేడం పురంధేశ్వరి మేడం గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది చాలా తప్పుడు నిర్ణయం. అది మీకు తప్పుగా కనిపించడం లేదా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకే ఒక్కరో అది చేస్తుంటే కొంతవరకు ప్రశ్న లేకపోవచ్చేమో. మీరు గతంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. బహుభాషా కోవిదులు, అతి ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సూత్రాలు అపోషణ పట్టిన వ్యక్తి. మరి కేంద్ర పార్టీ నుండి ఈ రకంగా నిర్ణయం జరిగిన వెనుక ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎందుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు పంపించి మీ మాటని ఈ రకంగా పాస్ చేయించుకున్నారో మాకు అంతు చిక్కడం లేదు. దాదాపు మేము ఏ రకమైనటువంటి తప్పు ఏమైనా చేస్తున్నామా? దాదాపు మీ నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో కోర్ కమిటీగా కూడా మీరు కూడా ఉన్నారు. చాలా కాలం కోర్ కమిటీ మెంబర్గా ఉన్నాం. ఇకపోతే వైస్ ప్రెసిడెంట్గా వివిధ పదవులు కూడా పార్టీ పదవులు చేపట్టి పార్టీ జెండాని మారుమూలలో తీసుకున్నటువంటి వ్యక్తులు మేము. మా ఆదివాసీ సమాజానికి ఉన్న ఒకే ఒక్క సీటు అరకు ఎంపీ సీటు. ఈ సీటు నిజమైన ట్రైబల్కి ఇవ్వమన్నాం. మాకు కాకపోయినా మా 5గురిలో ఏ ఒక్కరికైనా మీరు ఇవ్వండి. అంతేగాని పూర్తిగా రిజర్వేషన్ వైఫల్యం చెందేటట్టు మరి ఇన్ని నేరాలు ఘోరాల్లో సభ్యులుగా ఉన్న ఆమెకి సూచించడం అనేది మా బీదవర్గానికి, ఆదివాసీ సమాజానికి ఒక గొడ్డలు పెట్టు. మీరు ఉక్కుపాదంతో మా హక్కులు అణిచివేయడమే తప్ప ఇంకోటి ఉద్దేశం లేదని మేము అభిప్రాయపడుతున్నాం.